ఆకరాటల విదర్భరాజు ఓడిపోయిండు. ఓడినోనికి అడవి గెలిచినోనికి పృథ్వీ అన్న వెళ్ళన్నప్పుడు విదర్భరాజు తారకుండా తల్లు అన్నదమ్ముల వారం రఘురములే నాటి ఏమిటి బ్రాహ్మణయ్య నన్ను తాడు లేని కట్టు కట్టి సిక్కుల పిట్టోల దిక్కిచ్చి అన్య పుణ్య వెలుగలో నీ అడివమ్మ బాధ చేస్తావా? ఎందరో రాజులు రాయ చక్రవర్తులతోటి చూదమాటాడి నేను ఎవరి కింద ఓడలేదు. ఈ 90 ఏళ్ళ ముసలి రుద్రుడి కింద ఊడిపోయి వెళ్ళి ఈ చిత్రం ఏందో అని రాజదేశం ఊడి నువ్వు వెళ్ళరా ఎల్లు అన్నప్పుడు కొడుకులు ఆది కత్తారు తన భార్య ఆది కత్తాలు ఊరి కొడుక విక్రముడా కొడుక చక్రవర్తి ఒకడు పుడితే లక్ష్మి ఒకడు పుడితే దరిద్రమాట. మీరు రాజ్యం గండాన పుట్టిండ్ర దేశం గండాన పుట్టిండ్ర ఊరి కొడుకులారా మీరు అవ్వ పువ్వనక ముందే పువ్వ కరువు ఎత్తారా అవ్వ పాయలక పాలనక ముందే పాల కరువు ఎత్తారా గుండెలకు వెళ్ళు అని అయినా బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య తాడు లేని కట్టు నన్ను గడిచివా సిక్కములా బిడ్డోలే సిక్కితివా అయ్యా అయ్య పుణ్య వెలుగులోని అడిగిన కోరితే నా కొడుకులు ఇప్పటి వరకు 22 రోజుల పిల్లలు పసిపిల్లలు కసిగలరు కొట్టేడి ఎండల్లా పెట్టేడి గాలిలో నా భార్య నీళ్ళు తట్టుకుంటాం కానీ నా పిల్లలు పసిపిల్లలు కసిగలరు నా కొడుకులు బతకలయ్యా ఓరయ్యా అయ్యా బ్రాహ్మణయ్యా కాదంటే కదా నేను పట్టుకుంటున్నా ఉరికి పోయి కడుపులో తలబెట్టి కదా పట్టుకుంటే పోరా పోరా ఆడిదాని లెక్క ఏడతారు మరి తొలితే పోగొట్టిండు. అయ్యా కొడితే కొట్టలేరు అయ్యా నీకంటే ఎక్కువ బలం ఉన్నా దెబ్బకు దెబ్బ కొట్టి అర్హత లేదు. నీకంటే తెలివి ఎక్కువ ఉండి వాడు వచ్చిన వాడు మాట అర్హత లేదు. ఎందుకు అంటే నేను ఆటలో ఓడిన కాబట్టి మాట తప్పేది లేదు మరి వదిలిప్పేది లేదు. రాజు రాజు బాధపడకూడదు. నేను ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి నాయన బ్రహ్మయ్య నన్ను కట్టుకుంటే తోడు వెళ్ళగొట్టాను. నేను కత్తి బట్టి రాజ్యం వెళ్ళగాని కత్తి బట్టి వ్యవసాయం చేయలే కార బట్టి ఒడ్డు కూరం ఎక్కలే. నాకు ఏ పని వచ్చబడికి నా కొడుకులు అనుకుంటారయ్యా. శరణున్న వారికి మరణం ఉండదు. నేను బ్రాహ్మణయ్య కాళ్ళు ఒక్కైన బ్రాహ్మణయ్య కింద కొలు ఉండి మరి ఎందుకో మనుల్లో ఊళ్ళే మన్ను ముక్కి బతకవచ్చునన్నారు. పెరిగిన ఊళ్ళే గుడ్డ బట్టి అడక తినవచ్చునన్నారు. త్వరకు దండ బిడ్డల జీవన దండ బిడ్డ సాగతంలో సర్కారు సరామయ్యనోడు అటువంటి పైస దారం ఇచ్చి ఓడిపోయి ఈ బ్రాహ్మణయ్య రాజ్యం రాదు దేశం రాదు నేను బెదిరిస్తలేను. నేను మాట తప్ప మరువ నింపను రాజ్యం వేలు తాడితే నీకింటవా పరిచి కట్టబట్టి నేను సుక్కని ఎడతనం చేస్తే నువ్వు పావులు ఈ ఆట ఈ మనున్న ఊళ్ళే ఈ మన్ను ముక్కి బతుకుతాను. కాళ్ళ మీద పడ్డ జారిచ్చి తనని పటపట పటపట పట్టు పెరికింది. కడుపులో సల్ల చేసినట్టు సల్లబడిపోయింది. సల్లిలో సల్ల చేసి 90 ఏళ్ళ పెద్ద మనిషి రూపం. నేను జాలి కలిగి వీడిని వదిలిపెట్టిపోతానే మరి వాడు గెలిచినట్ట నేను గెలిచినట్టు. మరి ఇవాళ మస్కూరి అనగా సుంకర్తనం పెట్టుకోమని నా కాళ్ళ మీద పడ్డావు. వారి విదర్భ రాజా మించిపోయి నంగ మంచి మందు ఎక్కడ దొరుకుతుంది రా కొడుక చేతులు గాలి నంగ ఆకు ఏడబడతావురా చెయ్యే కాల షిప్పి ఏడబడతావురా ఆడిదాని లెక్క కలకల కలకల కన్నీరు ఎందుకు తీస్తాను భార్య అబ్బబ్బా ఇప్పటికేమి మించిపోయింది లేదు నాకు ఎదురుగా తెలుసు 5 ఏళ్ళ 6 10 ఏళ్ళ 10
కోట్లు సంపాదించినోడు గల్లకే పోతాడు, మనకు కదినోడు గల్లకే పోతాడు. ఎక్కడ ఉన్నదో మన పేరు మీద రాసి ఊరు బయట 3 ముళ్ళ జాగా. నీతోని ఆడిన నేను ఓడిన్నను, నీ ధర్మ నోట నేను పిల్లలు పట్టుకొని అడవిలో పడితే బతకలేను ఓడిన్నను ధర్మంగా అంటే వదిలిపెట్టి పోతలేదంటే ఎల్లరా అన్నాడు. వచ్చేది కిందికి తప్పిండే కాళ్ళ మీద పడి కొలవని ఉంచుకో పావులి ఆటాని అంటే ఆడెచ్చి తనదంత ఎంత దూరాన 9 బండి కట్టమంటాడు. ఆడిదారు లెక్క ఏడతాడు. మరికి ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు కచ్చీరి కాడ ఉన్న 4 జాతులు 18 మంది గా ముసలోనికి రాజ్యదేశం అప్పు చెప్పి భార్య పిల్ల పట్టుకొని ఏ కష్టపడతావయ్యా? ముసలోని ఎల్లగొట్టు నీ రాజ్యం నువ్వు వేరుకొని భార్య పిల్లలు నువ్వు సాదుకోమన్నాడు. అంటే రాదన్నాడు. అయ్యా పట్టిడి సిల్దానికంటే ప్రాణం ఇడిసింది మీరు. నేను అటువంటి ఆటలో ఓడి నేను రాజ్యం వెళితే ముంగడ ముచ్చడ పడతారు, ఎనక ఎక్కిరిస్తారు సముద్రాలు లేక టవచ్చు కానీ సమనూకుల మాట ముయ్యమ్మకుడు ఉండదు. అన్నమాట కొరకు భార్య పిల్ల పట్టుకొని అడవిలైనా పడితే కానీ 4 తిప్పి అవాత వాడ మాట తప్ప పడివ తిప్పారని ఎప్పుడూ ఇలా కిలకిల నవ్వుకుంటూ వచ్చి భార్య చేత అన్నం తిని కొడుకులు చెక్కిలు ముక్కిలు చేరు ముద్దులు ఆడి చీరి కాడికి వచ్చేటోడు వాలాడు చిన్నారు కళ్ళకు రవ్వలు సిరుకులు పడుపుకుంటా ధర్మపతి పంచల్ల మృతాల పాల కడియాలు అన్న వండి నా తొవ్వ చూస్తాను. కాశీ బ్రాహ్మణ అయ్యే వల్ల అనుకున్న అన్న వల్ల తిననిత్తుడు తిననియోడ బామ చిన్నారి కళ్ళకు రవ్వల సిరుకులు పడుపుకుండా విధర్మరాజు ఇల్లుతో పట్టనమ్మో అరే ఇల్లుతో బాబరాజే ధర్మవాది ఎవరున్నా బలగమ్మ నీకు నీ బలగ ఉన్నా నాకు నా బలగ ఉన్నా 4 వదులుతున్న దాసుకులు మనకు చుట్టం లేరు, గొడ బంధువులు లేరు. వెనుక చూస్తే బాయి, ముందు చూస్తే చెరువు చెల్ల పడ్డ చెల తప్పది, బాయిలో పడ్డ మన బాధ తప్పది. బామ నాకు రాజదేశం కరువైందని నా ముందు పుట్టి నాకు కన్నుంటే నా అన్న ఇంటికి పోయి ఓరన్నా నా రాజదేశం కాశీ బ్రాహ్మణయ్య కోడిల్లని నా అన్న ఇంటికాడ కొడుకులు దాదుకుంది. తమ్ముడు తమ్ముడింటి కన్నా పోయి బతులు జేబులో 10 రూపాయలు లేకున్నా పాలు అని దీవు ఉండాలంటారు. నాకు రూపాయలల్లా దీవు లేదు. ఆ రాజు చూడు వలదేరు కూడా తోపటి ఎత్తాడు ఊళ్ళో వల్ల. అయ్యా నువ్వు దాని కర్తం పుణ్యం ఉడితివి ఎందుకు ఏడుచుకుంటూ పోతావు వచ్చి తల ఎత్తి చూస్తాడు. పెద్ద బతుకు లేడు, 1 గంట లేడు, 2 గంటలు లేడు. మనం ఏడుచుకుంటూ వస్తున్నాడు. ఏమో ఆలోచన పోతాడు. నేను రాజ్యదేశము కాశీ బ్రాహ్మణయ్యకు అప్ప చెప్పి నేను ఇంటికి పోయి బామ కాశీ బ్రాహ్మణయ్యకు ఆటలో ఓడిందంటే నా భార్య అంటది కావచ్చు, ఎడిని తాడు దెబ్బ అన్ని కూడా కొట్టి వస్తాను అంటది కావచ్చు. నా భార్య అంటదని నేను ఏ చెట్టు కన్నా ఉరిపెట్టుకుని చచ్చిపోతే భర్త లేని ఆడిదాని బదునామలు ఎక్కువ, నీడలేని ఆడిదాని నిందలు ఎక్కువ. అది అయ్యామని వెళ్ళి అన్నదమ్ముల దిక్కు సక్కిలు వెళ్ళి అది ఆడిది ఆగవైతో అనుకున్నాడు.
అన్నం లేకపోయే అమ్మాయి అడిగిన పొద్దు నది వెళ్ళాడుతుందేమో కొడుకు పాలు లేకపోయే వాళ్ళకేమో కొడుకులైనా మూకలు ముక్కుదే ఆకలి వెళ్ళాలి మూపలు వెళ్ళాలి మప్పుకు తెరువురి గంట గంట ఉపాసం ఉంటే అప్పు తీరది మాటలతో గడప రెండు మీకు మాత్రం కాస్త పొద్దుపోదు ముడుపు నీళ్ళకి ఇల్లు కాదు ఊరిపై పడితే బాణం పోదు ఊరికి పోయి పాలు తాగేదానికంటే నిమ్మలంగా పోయి నీళ్లు తాగింది నేనన్నారమ్మా చిన్న భార్య ఎరకలి పోసా అని భార్య భర్తలు ఉన్నారు ఆ గుడిసె లోపల మా పందులు పోయి కనుక ఎవరి పెట్టనన్న పడినా ఎవరన్నా వరిలే పడినా మరి ఏంది ఎవర్రాయి గుడిసెలు అంటారు మరి మా పోషని పిలిచి చూస్తా ఓలా పోషి ఎంటాసులా పాడుగాను నేను శీకవరంగా అధికాలు పోంగా గుండెల శర్వాలు నోరి గూచె తెచ్చి పెట్టు కళ్ళు పోతానని చెప్పి గుండెలన్నీ కొట్టుకొచ్చినావా గుండెలన్నీ గూటెక్కిరా సలిపిల్ల ఓ మరి గుండెలు గూటెక్కిరి సలిపిక్కిరి అయితే మరి మన ఎవరో ఇంటి ముందరికి వచ్చి ఎవరయ్యా అని అంటారు మన కాశిందేవి పాట చంద్రమైలి అన్ను మన కొంపెల్లి వెంకటసామన్న జంట పత్తులు అవి తోట నల్లి కలిగితే మక్కతోన్న పెరడేసిందట మరి దమ్మున దండగా కడదామంటే చేతుల రూపాయి ఇల్లా లేదు మొన్న మాగిల ఏరియా ఊరు బయట చింతల కింద పోసిన 4 దాంపుల గొద్దెలు ఉన్నాయా ఇయ్యే మరి రూపాయి అయ్యా ఇగో గొల్లోళ్ళు షేరు మేపుతానో గొర్రె మంద పెడతారు ఇంతలోని పందులు పైరు ఖరాబు చేస్తానో గొద్దెలు పోతారా అని నేను ఇప్పుడు జర గొద్దెలు మూట అయిపోయి ఏర్తలేరు ఈ కాలపోళ్ళు అయ్యా మా గొద్దెలు పోసిన కాడ మన వెంకటసామన్నకు 2 దాంపుల గొద్దెలు చంద్రమైలి అన్నకు 2 దాంపుల గొద్దెలు ఓ అయ్యా గొద్దెలు పోనీ 4 గంటల పోతాను తట్ట పట్టుకుని ఏ గొద్దెలు వెళ్తాను ఓ అవ్వా ఏ గొద్దెలైనా మీకు గొద్దెలంటే ఇసుక అనిపిస్తుంది కానీ అవ్వా చంద్రమైలి అన్న వెంకటసామన్న మా గొద్దెలు పోసిన కాడ నీ బంగారం మండాలి నీ ఇల్లు దరియాలి వరినారాడిగే పోసుకో నిరపనారాడిగే పోసుకో మొగురు మీద లాతగా తెచ్చినట్టు రావాలి మా గొద్దెలు పోసిన కాడ ఏ సర్కారు మందు పని చేయి కందగడ్డ పెడితే గొద్దెలు పోసిన కాడ కందగడ్డ పెట్టాలి రోజు అమ్మాలి గడ్డవల్ల ఎట్టుంటది బిడ్డు ఏమన్నా షేర్ ఖరాబ్ అయితే ఇంకో షెరవ తచ్చాడు గొద్దెలు తప్ప ఇంకో ముచ్చటే లేదు ఆయన పెళ్లికి వేసుకొని పోతాడు అటోలో ఈయన కాశీదేవి పాటకి వేసుకొని పోతాడు ఓరగుంటా నాకు నడదామంటే పాడగాను మోరాళ్ళు అయిపోయా కాళ్ళు నడవత్తలేవా మరి ఎవరో వాళ్ళు పోయి బతిలాడదాం రాదే పోదామని వాయికిన సాడిక్కిది చింటూ వాయికిన సాడిక్కి అంటే ఏమన్నట్టు అంటే వాళ్ళ నోట్లో నా ఉచ్చబోస్తాను ఉచ్చగా అయిపోతే చీక పడ్డ కాడ నుంచి నోట్లోనే పోసుకుంటే రావాలి భూమి మీద వస్తే బుజ్జి తెల్లాడలో ఒక పెద్ద పోదాం పోదాం చాయ్ వస్తుంది చాయ్ దానాక మనం వెళ్ళిపోదాం
ఓ మన కట్టెలు కొడుతున్నా మంది కట్టెలు నిక్కి 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 కొడుతున్నా ఇవరాక ముచ్చి అదే నిక్కుతాను కిందికి మీకు గుంటా ఎంత అసలు మనం లేట్ చేసినట్టు అయితే ఎంకరసామన్న చంద్రమైలన్న చిన్నోళ్ళు కాదు నన్ను పడేసట్టు అంతకపోయినా దిక్కేది ఓ గుంటా నన్ను పోదంపా ఎట్లా అరే పోదాం పాయి వాళ్ళు గోపగొండి వాళ్ళని చంపుతారు అయినా సత్తమా చూస్తాను అసలు ఓలగుంటో చెట్టు అంతా మనిషిని లంజ నేను చస్తా నువ్వెత్తా బతుకుతావా నువ్వు చస్తున్నా ఎవడవాడా పోతా దానం చేసుకుంటా ఆ రేవంత్ రెడ్డి నెలకు 4,000 పింఛన్ ఇస్తాను 30 కిలో బియ్యం వస్తాయిరా మొగడా ఇప్పుడు వాని పింఛన్ కోసానికి ఉన్న 30 కిలోల బియ్యానికి మరి నన్ను చంపుతాను మరి గమన నన్ను నాడు రాత్రి బొత్తలను వస్తుందా వాడు ఇచ్చే పింఛన్ నుండి బియ్యమే పట్టుకొని పోతాయా నిన్ను దాకా ఏముంది ఆ చంద్రమానికి ఫోన్ చేస్తా నువ్వైనా బుల్లెట్ బండి వేసుకుని కూడా 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 అనుకున్నా దగ్గరికి పోని ఆగుంటా నీ పానా దగ్గర పడ్డా నువ్వు ఉంటే లేకుంటే అదే ఎట్లాగుంటా ఇప్పటిగా గండం గడ్డెక్కాలకుంటా పోదాం పాయే పేరుకను మోగని కానీ ఉత్తదేనా నీ కథ ఎత్తనేకుంటా నేను దట్టే నువ్వు ఆగమైతే లేకుంటా నీకు ఆయన ఏం తినిపిస్తాడే రోజు మంచి సీయల కూర కోడిగుడ్లు ఏదంటే గది నువ్వు చస్తే గోరి కడతా గోరి ముందర తెలాలు వస్తా నలాలు వస్తా బ్లాలు వస్తా బీరు వస్తా అక్కడికి నా సాడు వస్తా నీకు సాడెందుకే లంజ ఇవన్నీ పోసిన సర్గం అంతా నీకు నీ సర్గం సాడు పోతే సర్గం నా కోసి పెడతాము మోడిగా ఇది కోసి పెట్టకపోతే నాకు అందరే రాముడా నేనేం చెయ్యా అయ్యో భగవంత అయ్యో భగవంతా ఎప్పుడు నువ్వు పెట్టేది పెట్టేదాకా ఆగవాకుంటా ఏందికుంటా అంతటే ఎటు పెడతా ఆగరకుంటా సరికాల పెట్టద్దా ఓరగుంటా ఓ ఎంత అసలు కొద్దిగా అంగుకుంటా వంగినా అబ్బరగుంటో బయలువరు గోసి పెట్టబోయి అడ్డం పడతాను అనేకుంటా నేను నిన్ను అబ్బోని అవ నా పిల్లలు గద్దెల కోలియాగా ఉన్నట్టు ఇక పోదాం పారగుంటా పోదామా ఏది కళ్ళు మూసుకపోతానే అత్యస్తానే గుడ్లు వేసుకుంటానే గుడ్లు ఏం గుడ్లుకుంటా గుడ్లు దొరుకుతా పోదాం పా అలా చీర కట్టిన చూడమన్నా మాట్లాడతానవుకుంటా అంతా ఇంగ్లీషే ఉంటది మరి ఏం లేకుండా నువ్వు నాకు సాధనైన కాడికి నేను లేపుతా బాగుంటా